హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మీ కుకింగ్ వెల్కమ్. ఈరోజు పులిహోర చేస్తున్నా. ఇక ఈ మామిడికాయ తురుముకున్నా, మామిడికాయ ఒక నిమ్మకాయ వేసుకొని ఈ రెండు ఇట్లా పెట్టి చేస్తే పులిహోర కలుపుకొని చాలా బాగుంటుంది. పోపు దినుసులు, పసుపు, ఉప్పు, ఊరికి దీంట్లో పోతుంది రాయ్య. అన్నం వేసుకుంటాం. అన్నం చల్లగైందా? మినపప్పు, పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఒక 4-5 ఎండుమిర్చి, ఇక కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం పసుపు తగ్గి, ఇగో మామిడికాయ వేస్తున్నా. ఇది వేడున్నప్పుడు వేసుకుంటే పులుపు చేదవుతుందని భయపడతారు కొంతమంది, కానీ ఏం కాదు. కొంచెం మామిడికాయ తురిమి వేసినాం కదా, దీంట్లోనే ఒక నిమ్మకాయ వేసుకుంటే ఈ రెండు బాగుంటాయి చాలా. ఒకసారి చేసుకొని చూడండి మీరు కూడా. ఇది పులిపి ఇది పులిపి అనుకుంటారు, కానీ దీని రుచి వేరే ఉంటుంది. అన్నం పట్టుకురానా, ఇది పట్టుకురానా. ఉప్పు పట్టు, ఉప్పు, ఒక చెంచా ఉప్పు, బాగుంటుంది ఫ్రెండ్స్, ఇట్లా చేసుకోండి.
ఒక నిమ్మకాయ కొంచెం అంత మామిడికాయ తురుముకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇదివరకు నేను పెట్టిన వీడియోలో చింతపండు పులిహోర ఒకటి, మామిడికాయ పులిహోర ఒకటి పెట్టిన, నిమ్మకాయ పెట్టిన. కానీ నిమ్మకాయలో మామిడికాయ వేసుకొని తురుముకొని కొంచెం వేసుకొని చేసుకుని చాలా బాగుంటుంది. అది రెండింటికన్నా బాగుంటుంది. వచ్చిందా? బాగా తెచ్చాను. సూపర్, చేసుకొని చూడండి మీరు కూడా. ఉప్పు కూడా కరెక్ట్ అయింది. చాలా ఏనా వేస్తా. ఓకే, పెట్టేదానికి స్టాండ్ పెట్టి కరెక్ట్ ఉంది ఉప్పు. మనము నిమ్మప్పు వేసి చేస్తుంటే కాబట్టి అప్పుడు నేను నిమ్మప్పు వేసి అప్పుడు నువ్వు శబరిమల పోయేటప్పుడు చేసి 2-3 సార్లు ప్యాక్ చేయలే, అట్లయితే సేమ్ దాని లెక్క అవుతుంది. అంటే బాగుంది.
ఏంటి ఇంకొంచెం. బాయ్ ఫ్రెండ్స్.